ఒకరోజు ఒక వ్యక్తి తన పెరటిలో ఒక సీతాకోకచిలుక గూడును కకూన్ గమనించాడు. అందులో ఒక చిన్న రంధ్రం ఏర్పడటం చూసి ఆ సీతాకోకచిలుక ఎలా బయటకు వస్తుందో అని ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టాడు. ఆ సీతాకోకచిలుక ఆ చిన్న రంధ్రం గుండా తన శరీరాన్ని బయటకు నెట్టడానికి చాలాసేపు విపరీతంగా కష్టపడింది. ఎంత ప్రయత్నించినా అది సగం మాత్రమే బయటకు రాగలిగింది. కాసేపటి తర్వాత అది అలసిపోయి కదలకుండా ఉండిపోయింది. ఇక దానివల్ల కాదేమో, అది అక్కడే చిక్కుకుపోయిందేమో అని ఆ వ్యక్తి భావించాడు. దాని కష్టాన్ని చూడలేక ఆ వ్యక్తి దానికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి ఒక కత్తెర తెచ్చి ఆ గూడు మిగిలిన భాగాన్ని మెల్లగా కత్తిరించాడు. దాంతో సీతాకోకచిలుక ఏ కష్టం లేకుండా చాలా సులభంగా బయటకు వచ్చేసింది. కాని బయటకు వచ్చిన ఆ సీతాకోకచిలుకను చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. దాని శరీరం ఉబ్బిపోయి ఉంది, మరియు దాని రెక్కలు చాలా చిన్నవిగా ముడుచుకుపోయి ఉన్నాయి. కాసేపట్లో దాని రెక్కలు విచ్చుకుంటాయి, అది గాలిలో ఎగురుతుంది అని ఆ వ్యక్తి ఎదురుచూశాడు. కాని అది జరగలేదు. ఆ సీతాకోకచిలుక తన జీవితాంతం ఆ ఉబ్బిన శరీరంతో, ఎగరలేని ఆ చిన్న రెక్కలతో నేలమీదే పాకుతూ ఉండిపోయింది. అది ఎప్పటికీ ఎగరలేకపోయింది. ఆ వ్యక్తికి తెలియని విషయం ఏమిటంటే, ఆ గూడులోని ఇరుకైన రంధ్రం గుండా బయటకు రావడానికి సీతాకోకచిలుక చేసే పోరాటం చాలా అవసరం. అది ఆ రంధ్రం గుండా కష్టపడి బయటకు నెట్టుకుని వస్తున్నప్పుడు దాని శరీరంలోని ద్రవాలు రెక్కల్లోకి పంపబడతాయి. అప్పుడే ఆ రెక్కలకు ఎగరగలిగే బలం వస్తుంది. ఆ వ్యక్తి చేసిన సహాయం వల్ల అది తన పోరాటాన్ని కోల్పోయింది, తద్వారా తన బలాన్ని కూడా కోల్పోయింది. పోరాటం లేనిదే విజయం లేదు. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే కష్టాలు మన మంచికే వస్తాయి. మనం ఏ కష్టం లేకుండా, ఏ అడ్డంకి లేకుండా జీవితంలో పైకి రావాలని కోరుకుంటే మనం ఎప్పటికీ బలంగా తయారు కాలేము. ఆ సీతాకోకచిలుక లాగే మనము ఎగరలేము. కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి రావు, మిమ్మల్ని బలవంతులుగా మార్చడానికి వస్తాయి. కాబట్టి కష్టాన్ని చూసి భయపడకండి, దాన్ని మీ గెలుపుకు పునాదిగా మార్చుకోండి.